ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం, అసలు మనం గుడిలో గంటని ఎందుకు కొడతాం? మన క్షేత్రాలలో, దేవాలయాలలో ప్రతి భక్తులు గుడిలో ఉన్నప్పుడు గంటని ఎందుకు మోగిస్తారో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సాధారణంగా అన్ని దేవాలయాలలో ప్రవేశ ద్వారానికి దగ్గరలో పైకప్పు నుంచి ఒకటి లేదా ఎక్కువ గంటలు వేలాడదీయబడి ఉంటాయి. భక్తుడు ఆలయంలోకి ప్రవేశించగానే గంటను మోగించి ఆ తర్వాతే భగవంతుణ్ణి దర్శించుకొని మనసులో భగవంతుణ్ణి ధ్యానించుకుంటారు. గంటని ఎందుకు కొడుతున్నారో మనలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసుండొచ్చు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుడిలో గంట ఎందుకు కొడతామనే దాని వెనక ఒక పరమార్థం ఉంది. అసలు గంట ఎందుకు మోగిస్తామో తెలుసుకుందామా? గంట మోగించడం ద్వారా వెలువడే శబ్దం మంగళకరమైన ధ్వనిగా పరిగణింపబడుతుంది. అది విశ్వానికంతా భగవన్నామైనటువంటి ఓంకార నాదాన్ని ఉద్భవింపజేస్తుంది. మరియు శుభప్రదమైనటువంటి భగవంతుని దర్శనం పొందడానికి బాహ్య ప్రపంచంలో ఉన్న అందరినీ పునీతం చేసినట్టు అవుతుందంట. అందుకే మనం గంటను మ్రోగిస్తాము. క్రియాపరంగా హారతి ఇచ్చే సమయంలో కూడా గంటను వాయిస్తారు. అది కొన్ని సమయాలలో మంగళకరమైనటువంటి శంఖారావములతో కూడినటువంటి మరికొన్ని ఇతర సంగీత వాయిద్యాలతో కూడా కూడి ఉంటుంది. మ్రోగే గంట, శంఖము, ఇతర వాయిద్యాలను భక్తులు తమ యొక్క భక్తి పారవస్యత, ఏకాగ్రత, అంతరంగ శాంతి నుండి చెదరగొట్టే అమంగళ, అసంగతమైనటువంటి శబ్దాలు, వ్యాఖ్యానాల నుంచి బయటపడడానికి ఈ గంట మ్రోగించడం ద్వారా మన యొక్క మనశుద్ధి మరియు దేహశుద్ధి చేయడానికి సహాయపడుతూ ఉంటాయి. గంట భాగాల్లో ప్రత్యేకతలు ఏంటో మనం తెలుసుకుందాం. మన పురాణ గ్రంథాలలో చెప్పబడిన విధంగా గంటలో ఉండే ప్రతి భాగానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. గంట నాలుకలో సరస్వతీదేవి, గంట ముఖ భాగంలో బ్రహ్మదేవుడు, కడుపు భాగంలో రుద్రుడు, కొన భాగంలో వాసుకి అనే దేవుడు, పిడి భాగంలో గరుడ, చక్ర, హనుమ, నంది మూర్తులతో ఉంటాయని ఇతిహాసాలలో ఎప్పుడో చెప్పబడ్డాయి. హారతి సమయంలోనే గంట ఎందుకు కొట్టాలో కూడా ఒక విశిష్టత ఉంది. హారతి సమయంలో దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికి గంట కొడతాము. పురాణాల్లో చెప్పబడిన విధంగా గుడిలో హారతి ఇస్తున్న సమయంలో ప్రతిష్ఠింపబడిన దేవుడితో పాటు మిగతా దేవుళ్ళకు కూడా హారతి ఇస్తూ ప్రతిష్ఠింపబడిన విగ్రహాన్ని ఆ వెలుగులో పూజారి చూపిస్తూ ఉంటారు. అందుకే గుడిలో ఉన్న పూజారి హారతి ఇచ్చే సమయంలో భక్తులు ఎవ్వరూ మాట్లాడకుండా కళ్ళు మూసుకొని దేవుణ్ణి మనసులో తలుచుకోవాలని కూడా చెబుతూ ఉంటారు. సాధారణంగా దేవాలయాల్లో కంచు, ఇత్తడి, పంచలోహాలతో చేసిన గంటలు వాడుతూ ఉంటారు. కంచుతో తయారు చేసిన గంటను కొడితే ఓం అనే స్వరం వినిపిస్తుందని పురాణాల్లో చెప్పబడ్డాయి. కొన్ని దేవాలయాల్లో గంటలను గుత్తులుగా ఒకే తాడు కట్టి తగిలిస్తారు. అనుకున్న పని త్వరగా నెరవేరుతుందని భక్తుల యొక్క మూఢ విశ్వాసం. పూజ ఆరంభంలో ఇలా చెబుతూ గంటను మ్రోగించాలి. ఆగమార్ధాంతు దేవానాం గమనార్ధాంతు రక్షసాం కురు గంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. అంటే దైవాన్ని ప్రార్థిస్తూ నేను ఈ గంటారావాన్ని చేస్తున్నాను. దానివల్ల సద్గుణ దైవీ పరైన శక్తులు నాలో ప్రవేశించి అసురి మరియు దుష్టపరమైన శక్తులు బాహ్య వ్యంతరాల నుండి వైదొలుగుగాక, నాకు కలిగే నరపీడ దోషాలను హరించాలని మనసులో అనుకొని గంటను మోగించి దేవుణ్ణి ప్రార్థిస్తే అనుకున్న ప్రతి ఒక్క పని నెరవేరుతుందని పురాణాల ద్వారా మనకు అవగతమవుతుంది. ఈ విషయాలన్నీ కూడా మన పెద్దలు ఎప్పుడో తెలియచేశారు. మరి తెలుసుకున్నారు కదా గంట యొక్క ప్రాముఖ్యత గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం, అసలు మనం గుడిలో గంటని ఎందుకు కొడతాం? మన క్షేత్రాలలో, దేవాలయాలలో